ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ మరియు ఫంక్షనల్ మెడిసిన్ సంబంధించిన ఎక్స్పర్ట్ని. ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ అండి, అంటే పక్షవాతము. సో ఇది ప్రపంచంలో సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. సో త్రూ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ ఎలా జరుగుతుంది, అంటే ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా దీన్ని ఎలా మనము వీటికి వైద్యం అందించగలము, మెరుగైన వైద్యము, అండ్ ఎలా రికవర్ అవ్వచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి అవగాహన కలుగుతుంది. అండ్ లాస్ట్లో కొన్ని కేస్ స్టడీస్ కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దయచేసి మొత్తం చూడండి. సో ఫస్ట్, స్ట్రోక్ అంటే ఏంటి? సో స్ట్రోక్ అంటే మనకి సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, సివిఏ అంటే బ్రెయిన్లో డ్యామేజ్, రప్చర్ అయ్యింది అని అర్థం. సో ఇట్ ఈస్ ఎ మెడికల్ కండిషన్ వేర్ బ్లడ్ సప్లై ఇన్ ద బ్రెయిన్ ఈజ్ సడన్లీ ఇంటరప్టెడ్. సో బ్రెయిన్లో బ్లడ్ సప్లై బ్లాక్ అయ్యింది లేదా బ్లీడ్ అయ్యి క్లాట్ అయ్యింది అని అర్థం. సో దీనివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ టిష్యూస్కి రక్త ప్రసరణ అందక బ్రెయిన్ టిష్యూ అక్కడ డ్యామేజ్ అవుతుంది. దానికి సంబంధించిన నరాలు, నాడీ వ్యవస్థ మనకి ప్యారలైజ్ అయిపోతుంది, అంటే నరాలు చచ్చిపడిపోతూ ఉంటాయి. సో చూసుకుంటే బ్లాకేజ్, రప్చర్ అవ్వడం వల్ల అవుతుంది. సో దీనివల్ల మనకు కనబడే ఏంటి చేంజెస్ అని అంటే వీక్నెస్, సడన్గా ఒక సైడ్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ అయిందనుకోండి, రైట్ సైడ్ వీక్ అయిపోవడము, తర్వాత ఫేస్, ఆర్మ్, లెగ్, డిఫికల్టీ ఇన్ స్పీకింగ్. సో స్పెషలీ లెఫ్ట్ సైడ్ స్ట్రోక్ వచ్చి రైట్ సైడ్ పడిపోయిన వాళ్ళలో స్పీచ్ కూడా పడిపోతుంది, ఎందుకంటే ఇక్కడ బ్రెయిన్లో స్పీచ్ ఏరియా అనేది ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్ ప్యారలైజ్ అయ్యి రైట్ సైడ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి స్పీచ్లో ఎలాంటి ప్రాబ్లం రాదు. సో లాస్ ఆఫ్ బ్యాలెన్స్, సివియర్ హెడేక్ రావడము. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్స్ ఎ వెరీ వెరీ క్రిటికల్ మెడికల్ ఎమర్జెన్సీ. డెఫినెట్లీ మీరు ఇమీడియట్గా ఎమర్జెన్సీ కేర్, హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రాణాలు, ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి. సో అక్కడ మెడికల్ ట్రీట్మెంట్, మెడికల్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ఎసెన్షియల్. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశం, అంటే అక్కడ ఏం ట్రీట్మెంట్ జరుగుతుందంటే మీ ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా ఉంటుంది. సో మీ ప్రాణాలు కాపాడే అవకాశాలు పెరుగుతాయి. సో ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. సో 2 రకాలు ఉంటుందండి స్ట్రోక్లో. చూసుకుంటే ఇది ఇస్కెమిక్ స్ట్రోక్, ఇక్కడ హీమోరేజిక్ స్ట్రోక్. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో ఇస్కెమిక్ స్ట్రోక్లో అంటే ఏమవుతుందంటే బ్రెయిన్ రక్తనాళాలు ష్రింక్ అయిపోవడము, బ్లాక్ అయిపోవడము, లోపల బాడీలో ఉన్న టూ మచ్ ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి అది రీహైడ్రేట్ అయిపోయి రక్తనాళాలు ష్రింక్ అయిపోవడం, రక్తం గడ్డగట్టిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది. సో అక్కడ నుంచి దానికి సంబంధించిన సప్లై మనకి ఆగిపోతుంది. లేదా అంటే టూ మచ్ బ్లడ్ ప్రెషర్ వల్ల మనం రక్తనాళాలు చితిలిపోయి బ్లీడింగ్ అవ్వడం, ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల క్లాట్ అవుతుంది. అంటే ఇది ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల కూడా ఇది జరగవచ్చు, సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్. లేదా ఎక్స్టర్నల్గా ఏదైనా హెడ్ ఇంజురీ అవ్వడం వల్ల కూడా మనకు బ్లీడ్ అయ్యి క్లాట్ అయిపోవడం, అలాంటివి కూడా ఇంజురీ అవ్వడం వల్ల కూడా అవుతూ ఉంటుంది ప్యారలైజ్. సో చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ అవుతే రైట్ సైడ్ అవుతే లెఫ్ట్ సైడ్లో మనకి ప్యారలైజ్ అవుతాం. సో చూసుకుంటే ఇమీడియట్గా మనము క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ అవసరము, ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవాలి. సో మనకు దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయ్యింది, చిన్న దెబ్బలు తగిలితే చిన్నగా ఉంటుంది, రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది. పెద్ద డ్యామేజ్ అవుతే ఎక్కువ టైం పడుతుంది, రికవర్ అవ్వకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. సో మైల్డ్ టు మోడరేట్ మనకి స్ట్రోక్ వచ్చింది అనుకోండి, పార్షల్గా మనము ఒక 10 days 15 daysలో మెల్లిమెల్లిగా మనమే సెల్ఫ్ రికవరీ అవుతాము. పార్షల్ డ్యామేజ్ అయిన వాళ్ళకు పార్షల్గానే ఉంటుంది. సో ఎంతో కొంత ప్యారలైజ్ అవుతుంది. కొన్ని కేసెస్లో వార్నింగ్ స్ట్రోకే వస్తుంది, వాళ్ళకి ఏం చేసినా చేయకపోయినా వాళ్ళంతలో వాళ్ళే ఒక 1 week 10 days 15 daysలో పూర్తిగా కోలుకుంటారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాబోయే స్ట్రోక్కి ఇది వచ్చిన హెచ్చరిక. సో స్ట్రోక్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వాళ్ళకి చాలా అత్యవసరం. సో సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. సో జనరల్గా ఇనిషియల్గా మీకు ఫిజియోథెరపీ అలాంటి ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తారు. ఏదైనా మంచి చక్కటి రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ తీసుకోండి అని చెప్పేసి డాక్టర్ సజెస్ట్ చేసి మిమ్మల్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ టైంలో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్ అవుతారు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రోక్ రావడానికి మనం చూసుకుంటే, ఇంకా స్ట్రోక్లో రకరకాలు ఉన్నాయి. ఇది ఫేషియల్ పాలసీ అనొచ్చు, అంటే ఓన్లీ ముఖానికి సంబంధించిన పక్షవాతం. సో దీనికి మనం కాజెస్ చూసుకుంటే స్ట్రోక్ వల్ల కూడా మన ఫేషియల్ పాలసీస్ వస్తుంది. అలా మన బ్రెయిన్లో, మన బాడీలో, మన చెవి భాగంలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, చెవిలో డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ఫేషియల్ నర్వ్స్ అనేవి దెబ్బతింటాయి. సో ఇన్ఫ్లమేటరీ రీజన్స్, ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్స్, రకరకాల కారణాలు. సో ఇది కూడా పక్షవాతమే, బట్ డిఫరెంట్
కాజెస్ వల్ల అవుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక రకమైన పెరాలసిస్. సో రకరకాల పెరాలసిస్ వాటి స్టేజెస్ గురించి మనం కొత్త అవగాహన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, ప్రపంచంలోనే ఇది వరల్డ్ సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్గా ఎందుకు మారింది, అసలు స్ట్రోక్కి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే, అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ రీజన్స్ అయితే మీకు చెప్పాను, యాక్సిడెంట్, ఏదో దెబ్బ తగిలి ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం. బట్ ఇంటర్నల్ రీజన్సే మోర్ దెన్ 90% మనకి పారాలిసిస్కి కారణం. ఏమవుతుంది అని అంటే ఇవి పూర్తిగా జీవనశైలి వ్యాధి. మన డైట్, మన లైఫ్ స్టైల్, మన స్ట్రెస్, మన ఇమ్యూనిటీ, వీటి వల్ల. అంటే ఇప్పుడు నేను రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, నాకు ఆల్కహాల్ ఉంది, రకరకాల అలవాట్లు ఉన్నాయి, వాటి వల్ల టాక్సిసిటీ వల్ల మన గట్ హెల్త్, మన మైక్రోబయోమ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది, టాక్సిసిటీ పెరుగుతుంది. సో దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోతుంది, హెవీలీ టాక్సిక్ అయిపోతుంది, ఈజీగా స్ట్రెస్కి ప్రోన్ అవుతారు. సో బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ రావడము, లేదా కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోవడము, వీటి వల్ల మనకి టూ మచ్ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో జనరేట్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక రకమైన డ్రై హీట్ అనమాట, డ్రై హీట్, డ్యాంప్ హీట్, రకరకాల హీట్ అనమాట. సో ఆ టాక్సిక్ హీట్ మన హార్ట్, మన బ్రెయిన్, రక్తనాళాలకు తగిలి రక్తనాళాలు కుచించుకుపోవడం, డిహైడ్రేట్ అవ్వడము, లేదా రక్తనాళాల్లో ఎక్కువగా ప్లేగింగ్, క్లాట్స్ డెవలప్ అవ్వడము, లేదా మనకి లోపల ఇంటర్నల్గా ఇంజురీస్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. సో మేజర్ కాజ్ మనం చూసుకుంటే మన డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్ల, వాటి వల్ల మన బాడీలో ఇంబ్యాలెన్స్ అయ్యి టూ మచ్ ఇన్ఫ్లమేషన్ జనరేట్ అయ్యి ఇన్ఫ్లమేటరీ డ్యామేజెస్ అని చెప్పొచ్చు. సో ఇన్ఫ్లమేషన్ని కట్ డౌన్ చేయడానికి ఫస్ట్ అంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్, ఇప్పుడు హాస్పిటల్లో ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ టెంపరీ ఇస్తారు. బట్ మన డైట్, మన లైఫ్ స్టైల్లో మనం మార్పులు చేసుకొని బాడీలో ఉన్న కంప్లీట్ టాక్సిసిటీ, ఇన్ఫ్లమేషన్ని మనం రిమూవ్ చేయాలి. లేకపోతే మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనము ఆపలేకపోతాము. సో ఒకసారి వచ్చింది కదా అని ఇంకోసారి రాకుండా ఉండదు, ఇంకోసారి కూడా మళ్ళీ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. సో ఒకసారి దెబ్బ మీద దెబ్బ తగిలింది అనుకోండి, చాలా సివియర్గా ప్రాణాలు పోవచ్చు, లేదా ఇంకా హెవీగా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. డిఫరెన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకు అందుబాటులో ఉన్న 2 రకాల వైద్యాలు ఉన్నాయి. దాంట్లో కన్వెన్షనల్ మెడిసిన్ అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఓన్లీ అలోపతి మెడిసిన్ అండ్ ఫిజియోథెరపీ మాత్రమే తీసుకుంటున్నాం. అదే ఫంక్షనల్ మెడిసిన్ అంటే ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది, మనకు ప్రివెన్షన్ అండ్ క్యూర్ గోల్గా ఉంటుంది. ఇక్కడ ప్రివెన్షన్ అనేది ఉండదు, ఓన్లీ సిమ్టమ్స్ని మేనేజ్ చేయడము, పేషెంట్ ఎప్పటికీ పేషెంట్గా ఉండిపోవడము. సో ఎస్పెషల్లీ స్ట్రోక్ పేషెంట్స్కి, పెరాలసిస్ పేషెంట్స్కి ఆశాజనకమైన రిజల్ట్స్ అనేవి ఇక్కడ లేవు. సో ఇక్కడ హెల్త్ ఫోకస్డ్ అంటే మీ బాడీలో ఏ హెల్త్ పారామీటర్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మీకు స్ట్రోక్ వచ్చిందో వాటి మీద, మీ బాడీలో ఉన్న టాక్సిసిటీ, మీ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్, మీ బాడీలో ఉన్న ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఇవన్నీ బాడీలో ఉన్న అండర్లయింగ్ హెల్త్ కండిషన్స్. అంటే ఆరోగ్యం తగ్గితేనే అనారోగ్యం వచ్చింది. సో ఆరోగ్యాన్ని సరిచేయకుండా అనారోగ్యాన్ని మనం జయించలేము. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ హెల్త్. ఇక్కడ ఓన్లీ డిసీజ్ మేనేజ్మెంట్ మీదనే ఫోకస్ చేస్తారు. వేరేస్ ఇక్కడ హోలిస్టిక్ అప్రోచ్ అంటే అక్కడ అలోపతి వైద్యం ఎంతవరకు అవసరమో మన రికవరీకి అంతవరకు మనం సపోర్ట్ చేస్తాము. ఫిజియోథెరపీ కూడా పార్షియల్గా సపోర్టివ్గా తీసుకుంటాం. యాక్యుపంక్చర్, ఇంక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ మెడిసిన్స్ ద్వారా మన హెల్త్ పారామీటర్స్ అన్నీ హోలిస్టిక్గా రికవర్ చేసుకుంటాం. అక్కడ మెకానికల్గా, ఎందుకంటే ప్రివెన్షన్ క్యూర్ ఉండదు, ఓన్లీ సిమ్టమేటిక్ రిలీఫే ఉంటుంది. ఇక్కడ ప్రివెంటివ్గా ఉంటుంది, అక్కడ రియాక్టివ్గా ఉంటుంది. అంటే ఇంకో స్ట్రోక్ రాకుండా ఫస్ట్ ఏం చేయాలి, ఎంత హెల్తీగా మార్చాలి, ఇంకా ఎంత హెల్తీగా మార్చడం వల్ల మళ్ళీ డిసీజ్ రివర్సల్ అవుతుంది. ఇక్కడ డిసీజ్ రివర్సల్ గురించి ఉండదు, ఓన్లీ రియాక్టివ్. ఓకే ఇంకా డ్యామేజ్ అయింది కదా, జస్ట్ సిమ్టమ్స్ని కవరప్ చేద్దాం, మేనేజ్ చేద్దాం. ఇక్కడ పేషెంట్కి చాలా అవేర్నెస్ ఇవ్వాల్సి వస్తుంది, పేషెంట్ కూడా కష్టపడాల్సి వస్తుంది, డైట్, లైఫ్ స్టైల్లో చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో పేషెంట్ ఎంపవర్మెంట్ అనేది చాలా అవసరం. ఇక్కడ పేషెంట్కి ఎలాంటి ఎంపవర్మెంట్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, హెల్త్ గురించి ఎలా పట్టించుకోవాలనేది ఏమీ ఎడ్యుకేషన్ ఉండదు. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, ఇక్కడ లిమిటెడ్ అప్రోచ్. సో ఇక్కడ ఎవిడెన్స్ బేస్డ్, అక్కడ ప్రాఫిట్ డ్రివెన్, ఈ విధంగా ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు, ఈ వైద్యం ఎలా పనిచేస్తుంది అనేది. సో ఫస్ట్ ప్రతి పేషెంట్కి మేము ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే 90% డిసీజెస్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్, మన డైట్, లైఫ్ స్టైల్ వల్ల జనరేట్ అవుతున్న టాక్సిన్స్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఇంబ్యాలెన్సెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వీటి వల్ల బాడీలో హెవీ ఇన్ఫ్లమేషన్స్, టాక్సిక్ డ్యామేజ్ అవుతుంది. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డీటాక్సిఫికేషన్. మన బాడీలో ఉన్న కంప్లీట్ సిస్టమ్ని క్లెన్స్ చేసి బాడీ ఎన్వైర్న్మెంట్ హెల్తీగా మార్చుకోవడం, గట్ హెల్త్ మార్చుకోవడం, మొత్తం గట్ని క్లీన్ చేయడం. దానివల్ల శరీరంలో ఎన్ని రకాలుగా డిసీజెస్ డెవలప్ అవుతున్నా అన్ని డిసీజెస్ కంట్రోల్లో వచ్చేసేయాలి. హెల్తీ ఎన్వైర్న్మెంట్, హీలింగ్ అనేది ప్రమోట్ అవ్వాలి. దానికి కాంబినేషన్లో సపోర్టివ్గా మనం అడిషనల్ ట్రీట్మెంట్స్, కాంబినేషన్స్ ఇవ్వాలి. ఇది WHO
అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ ఫ్యూచర్ మొత్తం మెడికల్ సిస్టమ్ ఈ విధంగానే హోలిస్టిక్ అప్రోచ్లో ఉండాలని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒత్తిడి తెచ్చింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించి ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ఈ కాంబినేషన్ వైద్యాన్ని ఈ హార్డ్లీ 1 to 2 ఇయర్స్లో మీకు ప్రతి హాస్పిటల్లో కూడా చూడబోతున్నారు. ప్రస్తుతానికి ఇది మన సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ 20 years ఎక్స్పీరియన్స్తో మా దగ్గర అందుబాటులో ఉంది. సో స్ట్రోక్ పరంగా మనం ఏ స్టేజ్లో ఏ వైద్యం అనేది తీసుకోవాలి. సో అక్యుపంక్చర్ వైద్యము ఎందుకు బెస్ట్ ట్రీట్మెంట్ ప్రపంచంలో స్ట్రోక్ పరంగానంటే మోటార్ రికవరీ అంటే బ్రెయిన్లో డ్యామేజ్ అయిన మోటార్ రికవరీ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సెన్సేషన్స్ బాగానే ఉంటాయి కానీ మెకానికల్ యాక్షన్ మాత్రమే దెబ్బతింటుంది. అంటే మోటార్ ఏరియా అనేది బ్రెయిన్లో డ్యామేజ్ అయిపోయి ఆ మోటార్ యాక్టివిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అక్యుపంక్చర్ ఏకైక వైద్యం మళ్ళీ మోటార్ రికవరీ మీద వర్క్ చేస్తుంది. ఆ మోటార్ రికవరీ చేయడంలో మళ్ళీ నర్వ్స్ అన్నీ కూడా రీహాబిలిటేట్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. సో మనకు యాక్చువల్ అంటే ఇమీడియట్గా వేరే కంట్రీస్లో డెవలప్ కంట్రీస్లో అక్యుపంక్చర్ వైద్యం మీకు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్లోనే స్టార్ట్ చేసేస్తున్నారు. తర్వాత ఫిజియోథెరపీ ఎక్కడో ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటే సో పేషెంట్ కంప్లీట్ ట్రామాలో వెళ్ళిపోయి నేను ఇంకా కంప్లీట్గా నేను కదలలేను అనే స్థితిలో ఉంటాడు. సో చెయ్యి కాలు కూడా ఆయనకి ఎంతవరకు మూమెంట్స్ ఉన్నాయి అవి రియలైజేషన్లో కూడా ఉండరు. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నేనే ఒక పేషెంటే కాదు బట్ ఊరికే నా చెయ్యి నేను ఒక 1 month నేను కదిలేకుండా పెట్టాను అనుకోండి, ఇది ఏమవుతుంది ఈ చెయ్యి అంతా కంప్లీట్గా బిగుసుకుపోయి మజిల్ డ్యామేజ్ అయిపోయి ఈ చెయ్యి లేపలేకుండా అవుతుంది. ఒక 6 months 1 year నేను అలాగే కదలకుండా పెడితే దీన్ని కంట్రోల్ చేసే బ్రెయిన్ సెల్స్ కూడా డీజనరేట్ అయిపోతాయి. సో ఫిజియోథెరపీ చాలా అవసరం, ఎందుకంటే పేషెంట్ కదలలేడు కాబట్టి పేషెంట్ని ఆర్టిఫిషియల్గా కదలికలు ఇవ్వడం వల్ల ఎంతవరకు వాళ్ళ మూమెంట్స్ ఉన్నాయి అంతవరకు వాళ్ళు రియలైజేషన్కి వస్తుంది. సో ఫిజియోథెరపీ ఆ టైంలో క్రిటికల్గా వర్క్ చేస్తుంది. ఇంకా పేషెంట్ సెల్ఫ్గా కదలడు, మనం కదిలించాల్సి వస్తుంది. సో కాంబినేషన్ మనం చేయడం వల్ల ఆ మోటార్ రికవరీ అండ్ మజిల్ ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా స్టిఫ్ అయిపోకుండా ఆడిస్తూ ఉండడం వల్ల రికవరీ ఉంటుంది. సో కొన్ని కేసెస్లో లోపల ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి, దాన్ని మనము ఫుడ్ ద్వారా, డైట్, న్యాచురోపతి ద్వారా, తర్వాత హర్బల్ రెమెడీస్ ద్వారా లోపల ఉన్న సిస్టమ్ని మళ్ళీ మాల్ ఫంక్షన్స్ని కరెక్ట్ చేసుకోవడం, చిన్న అనారోగ్యాలు పేషెంట్ సెల్ఫ్గా యాక్యుప్రెషర్ ట్రీట్మెంట్ చేయించుకోమనడము, లేదా 1 year 2 years 5 years లేట్ స్టేజ్ పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళ బ్రెయిన్ సెల్స్ కంప్లీట్గా డీజనరేట్ అయిపోతాయి. సో ఇవన్నీ వాళ్ళ సిస్టమ్ని హెల్తీగా మార్చుకుంటూ మళ్ళీ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్లో పెట్టాలి వాళ్ళని. సో రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ అవుతేనే బ్రెయిన్ సెల్స్ మళ్ళీ రీజనరేట్ అవుతాయనే మళ్ళీ అక్యుపంక్చర్ వైద్యం వాళ్ళకి రికవరీకి హెల్ప్ అవుతుంది. సో అక్యుపంక్చర్ గురించి ఇంకొంచెం మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో ఏం చేస్తుంది అక్యుపంక్చర్, మన శరీరంలో 72,000 నాడీ వ్యవస్థ ఉంది. సో రక్త ప్రసరణలో బ్లాకేజెస్ లేదా నరువు బ్లాకేజ్ లేదా ఎక్కడో కంప్రెస్ అయిపోవడం, బ్లాక్ అయిపోవడము. సో అక్యుపంక్చర్ నీడిల్స్, వెంట్రుక మందం నీడిల్స్ ఉంటాయి. సో హెయిర్ లైన్ నీడిల్స్ ద్వారా మనం ఆ బ్లాకేజెస్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ కూడా అడిషనల్గా ఇచ్చుకుంటూ ఆ బ్లాకేజెస్ని మనం తొలగించవచ్చు. సో మన శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయి అక్యుపంక్చర్ ద్వారా అంటే చూసుకుంటే మనకు హోమియోస్టాసిస్, శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత బ్రెయిన్లో కెమికల్స్ రిలీజ్ అవ్వడము, దానివల్ల పెయిన్ మేనేజ్ అవ్వడము, తర్వాత న్యూరో రికవరీ, మోటార్ రికవరీ అవ్వడము. సో ఇమ్యూన్ సిస్టంలో మంచి ఎఫెక్ట్, నర్వస్ సిస్టమ్ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది. సో దీనికి కొన్ని ప్రాబ్లమ్స్కి మనం కాంబినేషన్లో చేయాలి, కొన్ని ప్రాబ్లమ్స్లో ఓన్లీ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారానే మనం కంప్లీట్గా రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. అంటే నాడీ వ్యవస్థ సంబంధించిన, నర్వస్ సిస్టమ్ సంబంధించిన ప్రపంచంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే అది అక్యుపంక్చర్గా వరల్డ్ వైడ్ అక్లమేషన్ ఉంది. సో ఇప్పుడు WHO మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ వైద్యాన్ని ప్రతి హాస్పిటల్లో చేర్చడం వల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ప్రపంచానికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ 90% మనకు జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి. సో వాటికి మనము తగ్గించవచ్చు. అంటే ఇంకో వ్యాధులు ఆది దశలోనే, అంటే ఇప్పుడు మీకే ఉంది, మీకు స్ట్రోక్ రాబోయే అవకాశాలు ఉన్నాయి, ఫ్యామిలీ హిస్టరీలో ఉంది, మీరు ముందే మమ్మల్ని అప్రోచ్ అవుతే మీ బాడీలో వచ్చే ఇన్ఫ్లమేషన్ అవన్నీ కట్ డౌన్ చేసి మీకు డైట్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం వల్ల స్ట్రోక్ ప్రివెన్షన్ హెల్ప్ అవుతుంది. దానివల్ల పెద్ద స్ట్రోక్లు కానీ పెద్ద డిసీజెస్ కానీ మనం క్రానిక్ డిసీజ్ పర్సంటేజ్ని తగ్గించవచ్చు ఒకవేళ వచ్చింది. సో మీరు అనవసరంగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, హెవీ టాక్సిక్ మెడికేషన్స్ వాడుకొని తట్టుకునే శక్తి ఇప్పుడు మనిషికి లేదు. దానివల్లనే మనకు 10 లక్షల పైన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్లనే 10 లక్షల పైన సైడ్ ఎఫెక్ట్స్తో చనిపోతూ ఉన్నారు. అండ్ అనవసరమైన సర్జరీస్ వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. సో
ఈ అనవసరమైన సర్జరీస్, అనవసరమైన డ్రగ్ ఇంటేక్ని మనం తగ్గించడానికి ఈ వైద్యం చాలా ఉపయోగపడుతుందని WHO కొలాబరేట్ అయ్యి ఆల్మోస్ట్ 170+ కంట్రీస్లో ఇప్పుడు అఫీషియల్గా ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. 51% డాక్టర్స్ దీన్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల అనవసరమైన డ్రగ్ ఇంటేక్, సర్జరీస్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. హ్యూమన్లో అనవసరమైన ఇంటరాక్షన్స్ తగ్గుతూ ఉన్నాయి. సో ఈ వైద్యం మన సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో అందుబాటులో ఉంది. దీని తర్వాత టెస్టిమోనియల్ కూడా ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ అంటే ఇది చాలా క్రిటికల్ ప్రాబ్లము. సో కంపల్సరీ లైసెన్స్డ్ ప్రాక్టీషనర్స్ ద్వారానే చేసుకోండి. అండ్ హైలీ ఎక్స్పీరియన్స్ ఉన్న అక్యుపంక్చర్, ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ దగ్గరనే చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడున్న పర్సంటేజ్ మనకు చూసుకుంటే గూగుల్ సెర్చ్లో కూడా మనం చూసుకుంటే అక్యుపంక్చర్, ఫిజియోథెరపీ వైద్యం ఎంతవరకు పారాలసిస్కి హెల్ప్ అవుతుంది మనం చూసుకుంటే మోటార్ రికవరీ అనేది మనం అక్యుపంక్చర్ వైద్యంలో చేయొచ్చు. వేరే ఏ ట్రీట్మెంట్లో మనం మోటార్ రికవరీ చేయలేము. సో కాంబినేషన్లో చేస్తే అండ్ పర్సంటేజ్ వైజ్ మాట్లాడుకుంటే ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి అంటే స్ట్రోక్ వచ్చిన వెంటనే ఒకవేళ మనకు హాస్పిటల్లోనే లేదా ఇమీడియట్లీ స్టార్ట్ చేయగలిగితే 1 to 3 months లోపే దాదాపు 95% సక్సెస్ రేట్ ఉంటుంది. అదే 1 year, 2 years, 5 years దాటిపోయి ఎక్కువ మంది ఉంటే మనం చెప్పాలి అంటే వాళ్ళకి కూడా రికవరీ ఉంటుంది, బట్ 1 to 2 years టైం పడుతుంది. అండ్ 60 to 90% రిజల్ట్స్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్లీ లైఫ్ టైం వాళ్ళు బెడ్ రిడన్ ఉండే కంటే అక్యుపంక్చర్, ఫిజియోథెరపీ అండ్ ఫంక్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ రిహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ కాంబినేషన్లో తీసుకోవడం వల్ల జీవితంలో వాళ్ళకి మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండదు. అండ్ స్ట్రోక్ నుంచి మ్యాక్సిమం రికవర్ అయ్యి వాళ్ళు కూడా ఒక నార్మల్ లైఫ్ వాళ్ళకు అంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితిలో అయినా వచ్చి వాళ్ళు కూడా ఆరోగ్యంగా జీవించేలాగా ఇది పనిచేస్తుంది. దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ అవగాహన కలిగించడమే చాలా చాలా ఇంపార్టెంట్గా భావించి ప్రతి ఒక్కరి ఇంటికి ఈ వీడియోని చేర్చాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. సార్ నమస్తే సార్. మీ పేరేంటి సార్? శ్యామ్కర్ గారు. సార్ మీకు ఏం ప్రాబ్లం ఏమొచ్చింది? మీకు పారాలసిస్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్. అయితే స్టార్టింగ్లో మనకు అంటే చేతులు కాళ్ళు కూడా పూర్తిగా కదలకుండా లెఫ్ట్ సైడ్ పడిపోయింది, అంటే పని చేయలేదు. మీరు ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అప్పుడు బెడ్ రిడన్ ఉండేనా సార్? అప్పుడు ఆ టైంలో బెడ్ రిడన్ ఉండే, మొత్తం పని చేయలేదు, ఎటు కూడా కదలకుండా ఉండే. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినాక అది పని చేయడం స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు అన్నీ బాగానే పనిచేస్తున్నాయి, అంటే కాళ్ళకు చేతులు కదులుతున్నాయి. ఇక్కడ మసాజ్ కూడా బాగానే చేస్తున్నారు. ఇంకా ట్రీట్మెంట్ కూడా బాగానే ఉంది. అది ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు, ఫిజియోథెరపీ కూడా, అండ్ ట్రీట్మెంట్ కూడా అక్యుపంక్చర్ కూడా జరుగుతుంది, అది కూడా ఇస్తారు. డైలీ వస్తున్నాం. ఓకే అండి. ఇప్పుడు ఎంత ట్రీట్మెంట్ అయింది సార్? ఆల్మోస్ట్ మీకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది స్ట్రోక్ వచ్చి? స్ట్రోక్ వచ్చి 5 months అయింది. కానీ ట్రీట్మెంట్ 1 month నుండి 20 days అయింది. 20 daysలో బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కంప్లీట్ ఫస్ట్ అయితే మీకు ఇంట్లోనే వచ్చి ట్రీట్మెంట్ చేయడం జరిగింది, ఎందుకంటే మీరు బెడ్ రిడన్ ఉన్నారు కాబట్టి ఇంటికి రావాల్సి వచ్చింది. స్టార్టింగ్లో కొన్ని 10 days ఇంటికి వచ్చారు. అప్పుడు ఇప్పుడు మీరు ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి మీ అంతా మీరే ఇప్పుడు హాస్పిటల్కి రెగ్యులర్ ట్రీట్మెంట్ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ ట్రీట్మెంట్ బాగుంది కాబట్టి తీసుకోవాలని అనిపించింది, బ్యాలెన్స్ కూడా అది, అందుకే ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు ట్రీట్మెంట్ మీరు ఓకే అనే వరకు చేస్తాము. అదే సార్. సార్ ఒక్కసారి మీరు వాక్ చేసి చూద్దాం సార్, ఒకసారి మొత్తం ఒక రౌండ్ కొట్టండి. ఇంకొకసారి రౌండ్ కొట్టండి సార్. రండి. దాదాపు 1 monthలో మీకు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మీరు రోజు బాగా ఇంప్రూవ్ అవుతున్నారు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మసాజ్ కూడా చేయడం వల్ల ఫ్రీ అవుతుంది. అప్పుడు
వచ్చినప్పుడు కొంచెం టైట్ ఉండే, అది కానీ ఇప్పుడు ఫ్రీ అవుతుంది. వెరీ గుడ్. స్టార్టింగ్లో కూడా ఇంకా మాటలు కూడా పలకడం రాలే. ఇప్పుడు ఫస్ట్ డే ట్రీట్మెంట్ నుండి ఇప్పుడు మంచిగా మాట్లాడగలుగుతుంది. అప్పుడైతే స్పీచ్ కూడా మీకు కంప్లీట్గా రాలే, అప్పుడు అది కూడా ఆగిపోయింది. ఈ ట్రీట్మెంట్ వచ్చినాక స్పీచ్ వచ్చింది. ఇప్పుడు ఇంకా 10 days పడుతుందో 15 days అనుకుంటున్నాం. అయితే 1 month కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. వెరీ గుడ్ సార్, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది, కంటిన్యూ చేయండి అలాగే. థ్యాంక్ యూ సార్. అయితే వచ్చింది మనకి. అదే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్.